మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. భారత రాజ్యాంగం ప్రకారం నడపాల్సిన మన ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలోకి మార్చి ఏ మాత్రం సిగ్గు లేకుండా, ఏ మాత్రం బిడియం లేకుండా, ఒక్క అణువంతైనా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించకుండా నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరుస్తాను, మీకు చేతనైంది చేసుకోండి అని ప్రకటించిన మొట్టమొదటి ప్రజాస్వామ్య నాయకులు మీరే. అక్రమ కేసులు నువ్వు పెట్టలేకపోతే నువ్వు దిగిపోమని ఒక దళిత హోంమంత్రికి చెప్పింది కూడా మీరే. అంటే దళిత హోంమంత్రి గారైన మా ఆడబిడ్డని నీకు చేత కావటం లేదు, నువ్వు ఎదురు పార్టీని భయపెట్టలేకపోతున్నావు, నువ్వు దిగిపోతే నేను ఎక్కుతాను, నేనైతే బాగా బ్రహ్మాండంగా కేసులు పెడతాను, నీ చేత కావట్లేదని ప్రకటించి కూడా నేను అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతానని చెప్పగలిగిన కూటమి నాయకులు మీరు. ఈ రోజున ఈ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. సోషల్ మీడియాలో అమాయకులైన బిడ్డలను, యువకులను, యువతులను భావ ప్రకటనను ప్రకటించినటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉన్న ఈ రాజ్యంలో వారు ఉద్వేగభరితంగా పెట్టిన పోస్టులను మీరు తప్పుబట్టి అక్రమ కేసులు బనాయించి ఒకటి రెండు కాదండి, ఒక్కొక్కరిపైన 10 నుంచి 15 కేసులు బనాయించి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. మీరు పూర్తిగా విఫలం చెందారు, సొంత పరిపాలన తెచ్చుకున్నారు. నీరో చక్రవర్తి యొక్క పరిపాలన గుర్తు చేస్తుంది మీ పరిపాలన విధానం, మీ యొక్క ఆలోచన విధానం. నియంతలు ఎలాగైతే ఆలోచించారో ఆ నియంతల యొక్క ఆలోచన విధానానికి సరిగ్గా మీ పరిపాలన కూడా దగ్గరగా ఉందని చెప్పి ప్రకటిస్తున్నాం.